యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను. మేము ఏది వింటమో కళ్ళారా ఏది చూచిమో ఏది నిదానించి కనిగొట్టమో మా చేతులు దేని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరుచున్నాం. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి అంతా మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. మనం పాపం లేని వారమని చెప్పుకున్న యెడల మనమే మోసపరుచుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనం పాపం లేదని చెప్పుకున్న యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. 2వ అధ్యాయం. నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాగా ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమైనాడు. మనం ఆయన ఆజ్ఞను గైకొన్న యెడల దీనివల్లనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. ఆయన ఎరిగి ఉన్నాడని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనివాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనులో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. ఆయన యందు నిలిచినవాడు అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగ తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన అందున్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపాజ్ఞని కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపాజ్ఞాన్ని మీరు విన్న వాక్యమే, మరి కొత్త ఆజ్ఞాన్ని మీకు రాయచున్నాను. చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని అందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు క్రూడితనం కలగజేసిన కనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడిన కనుక మీకు రాయిచున్నారు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాళ్ళని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాళ్ళని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందరూ నేర్చున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకంలో ప్రేమించేలా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, చీపుపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయ గతించును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చానని వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులను బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తం ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారు అయినందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగినందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగినందున మీకు రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొని ప్రతివాడిని తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొని